అసలు ఏం జరుగుతుంది భయ్యా? ఈ మధ్యన ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, మన లావణ్య గారైతే ఫస్ట్‌లో ఉంటారనమాట. సో, గతంలో చూసుకున్నట్లయితే 'రాజ్ తరుణ్' గారితోనైతే ఒక ఇష్యూ ఉన్నట్లు మనందరికీ తెలిసిందే. అంటే 'రాజ్ తరుణ్' నన్ను పెళ్లి చేసుకొని నన్ను వదిలేస్తున్నాడు అనే విధంగా అయితే కోర్ట్‌లో కేస్ వేయడం అయితే జరిగిందనమాట. సో, ఆ కేస్ ఇంకా నడుస్తూ ఉన్నట్లుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే. సో, ఇది ఇలా ఉండగానే ఇంకొక ఇష్యూ అయితే మళ్ళీ వెలుగులోకొచ్చిందనమాట. మన లావణ్య గారి ఎక్స్ అంట మళ్ళెవరో. అతను దగ్గర ఇంచుమించు ఒక 300 లేడీ వీడియోస్ అది కూడా పర్సనల్ వీడియోస్ అయితే ఉండడం అయితే జరిగిందంట. సో, ఇప్పుడు ఆ వీడియోస్ మొత్తం కూడా ఒక హార్డ్ డిస్క్‌లోనైతే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఆ హార్డ్ డిస్క్ కోసం మన లావణ్య గారినైతే చంపడానికి ప్రయత్నించారంట. వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా! ఆ ఎక్స్ అని వాళ్ళు. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మొన్నటికి మొన్నే మన లావణ్య గారైతే మీడియాతో పంచుకోవడం అయితే జరిగింది. నిజం చెప్పుకుంటే ఈ రోజులు ఏ విధంగా మారిపోతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. మొన్నొక మన 'రాజ్ తరుణ్' గారితో ఇష్యూ ఉంది అన్నట్లయితే బయటపడింది. ఒక్క ఇష్యూ అనే విధంగా అనుకున్నాం మనందరం కూడా. కానీ ప్లేట్ తిప్పే విధంగా అది ఇంకా మర్చిపోక ముందే మళ్ళీ ఇంకొక ఇష్యూ వచ్చిందంటే ఒక్కసారి ఊహించుకోండి. అసలేం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. నా ఒక్కడికే కాదు. నిజంగా ఇప్పుడు ఈ న్యూస్ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఉంటది. ఏంటి మొన్నటికి మొన్నే కదా! 'రాజ్ తరుణ్' అదే విధంగా 'లావణ్య' నాకు న్యాయం చేయాలి అనే విధంగా పోరాడుకున్నారు. మళ్ళీ ఇప్పుడేంటి కొత్త ఇష్యూలని హార్డ్ డిస్క్ అంటున్నారు. 300 అమ్మాయిలంటున్నారు. అది కూడా హార్డ్ డిస్క్‌లో ఉంది అంటున్నారు. స్టోరేజ్ మొత్తం హార్డ్ డిస్క్‌లో ఉందంటున్నారు. ఇప్పుడు హార్డ్ డిస్క్ కోసం లావణ్య గారినే చంపాలనుకున్నారంట. థ్రెడ్డింగ్ కాల్స్ వస్తున్నాయంట. అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు భయ్యా. అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తొందరలోనే మీకివ్వడానికైతే ప్రయత్నిస్తాను అనే విధంగా అయితే లావణ్య గారు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఆ హార్డ్ డిస్క్‌ని పట్టుకెళ్ళి అంటే ఈ విషయం తెలిసి దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుందంట భయ్యా. ఈ విషయం జరుగుతుంది. కంటిన్యూ అవుతుందంట 2 ఇయర్స్ బట్టి. కానీ అప్పుడు ఎవరికైనా చెప్దామంటే సాక్ష్యం లేదు కదా! ఆమె దగ్గరైతే సాక్ష్యం లేదంట. సో, సాక్ష్యం లేకుండా అలా ఒకరికి చెప్తే వాళ్ళు నమ్ముతారా? పిచ్చిదానిలా అనుకుంటారు కదా! అంటే అప్పుడే రాస్తారు ఇష్యూ జరిగింది. సో, ఈ ఇష్యూ ఇప్పుడిప్పుడే జరుగుతుంది కదా! మళ్ళీ ఈ టైంలో ఈ విధంగా చెప్తే పిచ్చిదని అనుకుంటారు ఖచ్చితంగా. అందుకే సాక్ష్యాలతో సహా వెళ్దాం అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో, ఇప్పుడు సాక్ష్యాలయితే దొరికాయి. ఈ సాక్షులు పట్టుకెళ్ళి పోలీసులకైతే ఇవ్వడం అయితే జరిగిందంట. సో, దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతుంది. మనకు త్వరలోనే దగ్గర దగ్గర త్వరలోనే నాకు తెలిసి ఒక 2 వీక్స్ అనుకోవచ్చు. 2 వీక్స్‌లోనే మనకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడానికైతే ట్రై చేస్తది. మరి నిజంగా అలాంటి వీడియోస్ గనుక ఉంటే నిజంగా అలాంటి వాళ్ళని ఏం చేయాలో ఒక్కసారి మీకే వదిలేస్తున్నాననమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే లావణ్య గారికి థ్రెడ్ కాల్స్ వస్తున్నాయంట. అదే విధంగా చూసుకున్నట్లయితే లావణ్య గారికి ఎక్స్ ఈ విధంగా తనని చంపడానికి అది కూడా వాడి ఫ్రెండ్‌తో కలిసి తననైతే చంపడానికైతే ట్రై చేశారంట. మరి రాజ్ తరుణ్ ఈ విషయంలోంచి ఏమైనా పక్కకు వెళ్ళినట్టా? లేకపోతే రాజ్ తరుణ్ ఏమైనా వెనక ఉన్నట్టు మీరేమైనా అనుకుంటున్నారేమో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.